ఎస్, ఫ్లైట్. నార్మల్గా ఫ్లైట్ అనగానే మనం ఆకాశంలో చూస్తూ ఉంటుంటాం కదా. బట్ ఫ్రెండ్స్, మన మైండ్లో కూడా ఆ ఫీలింగ్ ఉంటూ ఉంటుంది. మనం కూడా అది వ్యక్తపరుస్తూ ఉంటాం మన లైఫ్లో. అదేంటి అని అనుకుంటున్నారా? మీరు ఒక సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నప్పుడు, లేదా ఒక వ్యక్తి మీతో ఏదైనా మీకు వ్యతిరేకంగా ఒకటి మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే గొడవ అవుతున్నప్పుడు, ఆ పరిస్థితిని మీరు హ్యాండిల్ చేయలేను అని మీకు అనిపించినప్పుడు అక్కడ నుండి ఫ్లైట్ అయిపోతారు. అంటే అక్కడ నుండి క్విట్ అయిపోతారు. మీరు కూడా అలాంటి ఫేస్ చేస్తూ ఉన్నారా? ఇఫ్ ఎస్, దెన్ దిస్ ఈజ్ ఫర్ యూ. ఏదైనా ఒక సందర్భం నుంచి మనం క్విట్ అయిపోతే దానికి పరిష్కారం అయిపోతుందా అనుకుంటే ఖచ్చితంగా కాదు. అయితే ఏం చేయాలి అంటే, మనం బ్యాలెన్స్ని పెంచుకొని, అక్కడ పరిస్థితుల్ని అర్థం చేసుకొని, అక్కడ మనం ఏం చేయాలి అన్నది కానీ ఆలోచించగలిస్తే సరైన డెసిజన్ తీసుకోవడం అవుతుంది. అలాగే సరైన యాక్షన్ కూడాను తీసుకోవడం జరుగుతుంది. అయితే అందరికీ అది స్వతహాగా అవుతుందా అంటే, కొంతమంది బై ప్రాక్టీస్ అది చేయగలరు. అలాగే కొంతమందికి గైడెన్స్ అవసరం పడుతుంటుంది. ఎయిదర్ పేరెంట్స్ ఆర్ టీచర్ ఆర్ గైడ్ ఆర్ కోచ్, ఎవరైనా కూడాను. సో ఎవరైతే మనకి సరైన విధంగా గైడ్ చేయగలరు, హెల్ప్ చేయగలరని అనిపిస్తుందో ఖచ్చితంగా వాళ్ళ తాలూకా సహాయం అనేది మనం తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే కేవలం మన లిమిటింగ్ బిలీఫ్స్తో, లిమిటింగ్ థాట్స్తో ఏదో అనుకొని, అదే కరెక్ట్ అనుకొని అక్కడే ఉండిపోతూ, సిచ్యువేషన్స్ నుండి జంప్ అయిపోతూ ఉంటుంటే మనం ఎక్కడైతే ఎదగవలసి ఉందో అది అవ్వకుండా అక్కడే స్టాప్ అయిపోతూ ఉంటాం. సో ఫ్రెండ్స్, డోంట్ ట్రై టు ఫ్లైట్. Try to understand that situation and try to face that challenge and prove yourself. Okay? This is Antashree Prasad. I'm a teen parenting and life coach and the mindful expert. See you in the next video. Thank you. Namaste.